హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనతో పాటు ఉన్న మాస్టర్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో డీ దగ్గర నుంచి అండ్ రాకేష్ మాస్టర్ శిష్యుడుగా మన అందరికీ తెలుసు. బట్ రీసెంట్ డేస్లో చాలా న్యూస్ వైరల్ అవుతుంది. సో తన్ని పైకి రానిలేదని ఇట్లా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. దీని గురించి చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. సో ఆ క్లారిఫికేషన్ కోసం మనం కూడా పిలిచాం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అసలు విషయం ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాస్టర్. నమస్తే. సో చెప్పండి మాస్టర్, అసలుకి మీరు ఇప్పటి నుంచి కాదు డీ సాయి పల్లవి గారు ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు కదా డీలో? ఎస్, అదే టైంలో కదా. సో ఆ తర్వాత మీరు డాన్స్ కంటెస్టెంట్ గా మన రాకేష్ మాస్టర్ కి రిప్రజెంట్ గా ఉన్నారు. అండ్ తారా మాస్టర్ అప్పుడు మీకు అక్కడ జడ్జిగా ఉన్నారు. కానీ అక్కడ ఇష్యూస్ అయినాయి, మిమ్మల్ని బయటికి పంపించారు. సో అక్కడేమో పాలిటిక్స్ అని కొంతమంది చెప్తున్నారు. అంటే మీ వర్షన్లో మీరు పాలిటిక్స్ అంటున్నారు, లేదు సరిగ్గా చేయలేదు. మీరు మాస్టర్గా మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు ఇంకొక నా కింద డాన్సర్స్కి గిఫ్ట్స్ గెలిచారు వాళ్ళు ఇదని చెప్పి మీరు చెప్పడము. సో ఇష్యూ అయింది. అసలు ఏంటి, అసలుకి మీరు ఎందుకు ఇంటర్వ్యూస్ వరకే ఆగిపోయారు? ముందుకు ఎందుకు మీరు ఇంత ఇది ఉండి కూడా సినిమాలు చేయట్లేదు, డాన్స్ షోస్కి వెళ్ళట్లేదు? డీ తర్వాత దేనికి ఎందుకు ఏది వెళ్ళలేదు? డీ కంటే ముందు చరిత్ర దీనికి ఒక మొత్తం అంటే నాదొక పెద్ద అంటే బాధ. ఎట్లా అంటే నా లైఫ్ ఎలా సెట్ అయిందో, అసలు ఎలా నన్ను ఎట్లా తొక్కారు, ఎలా రానికుండా చేశారో చెప్తా. ఫస్ట్ నేను ఖమ్మంలో చిన్న డాన్స్ స్టూడియో ఉండేది. అంటే నేను డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకోలేదు, మా బాబాయ్ దగ్గర చూసి నేర్చుకున్నది. చేపల మార్కెట్ దగ్గర బషీర్ డాన్స్ స్కూల్ అని ఉండేది అనమాట. నా దగ్గర ఒక 30 బాయ్స్ ఉండేటోళ్ళు, 30 బాయ్స్, ఒక 15 గర్ల్స్ ఉండేటోళ్ళు. ఖమ్మం చుట్టుపక్కల మొత్తం ఏ వినాయకుడు పండుగ పెట్టినా బషీర్ మాస్టరే ఉండేటోడు అక్కడ. బాగా చేస్తూ 2003లో అమ్మా నాన్న తమిళమ్మాయి, 2002-03 అమ్మా నాన్న తమిళమ్మాయి రిలీజ్ అయినప్పుడు మా ఖమ్మం సారంగపాణి గారు ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గరికి వెళ్ళి గెస్ట్కి పిలిచాం అనమాట. పిలిస్తే మరి మీ సినిమా ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్న వారు ఎవరు వస్తున్నారంటే ఎవరు లేరు సార్ అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారిని పిలిచారు గెస్ట్గా. పిలిచిన తర్వాత సరే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుని మంచిగా పెద్దగా చేసిన తర్వాత దానికి జడ్జెస్ కావాలి, ఆ ప్రోగ్రామ్కి జడ్జెస్ కావాలి కదా, కాంపిటీషన్ డాన్స్ కాంపిటీషన్ జడ్జెస్ కావాలి అనుకుంటే నేనేం చేశాను, నాకు తెలియకుండా తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో ఒక ఇద్దరిని గెస్ట్కి పిలిచా. అతని పేరు ప్రకాష్ అను, ఇంకొక అతను కన్నా. వీళ్ళు పిలిచినప్పుడు ఏం చేశాను, మనము ఒక పెద్ద ఖమ్మంలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాగా, ఇట్లా పిలిస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తున్నారని పిలిచిన తర్వాత నేను చేసిన తప్పు ఏంటంటే ఆ జడ్జెస్ ఆ సినిమా డాన్సర్స్ యూనియన్ పిలిచేది తప్పు చేశాను. 2003లో చక్రి గారు వస్తున్నప్పుడు మైకేల్ జాక్సన్ స్మారకోత్సవ డాన్స్ పోటీలు పెడితే 5,000 మంది జనం వచ్చారు. 5,000 మంది చూడటానికి పబ్లిక్ వచ్చారు. 1000 ఎంట్రీ ఫీజెస్ వచ్చినాయి. ప్రోగ్రామ్ బాగా జరిగింది. మొత్తం అక్కడ అనౌన్స్మెంట్ ఏం చేశారంటే బషీర్కి నీకు లైఫ్ ఇస్తాను నేను అన్నారు చక్రి గారు. వచ్చిన ఆయనతోటి చక్రి గారి ద్వారా వచ్చిన తర్వాత డాన్సర్స్ యూనియన్ ఆడిషన్స్ పెట్టారు లోకల్లో డాన్సర్ కార్డు గురించి. పెట్టిన తర్వాత ఎన్నిసార్లు పోయినా హైట్ తక్కువ అంటారు, నన్ను హైట్ తక్కువ అంటారు, 100 మార్క్స్ ఇస్తున్నారు, హైట్ తక్కువ అంటున్నారు. అక్కడ జడ్జెస్ మొత్తం డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు, హైట్ తక్కువ అంటున్నారు. ఆ దాంట్లో జడ్జెస్ కట్ చేస్తే దానికి మొత్తానికి చేసేది ఎవరైతే నేను జడ్జికి పిలిచిన్నో వీళ్ళనమాట. అంత పెద్ద ప్రోగ్రామ్ చూసి నా మనసులో పెట్టుకున్నాను అనమాట, వీడికి అప్పట్లోనే అంత ఫాలోయింగ్ ఉంది, వీడికి కార్డు ఇస్తే ఇంకా మొత్తం అని చెప్పి ఫాలోయింగ్ పెట్టి మనసులో పెట్టుకొని నా లైఫ్ని ఖరాబ్ చేసింది తెలుగు సినిమా డాన్సర్స్ యూనియనే ఇప్పటికీ కూడా స్టిల్. దాని తర్వాత ఇట్లనే మేము కంటిన్యూగా షూట్స్ కోసం అని చెప్పి తిరుగుతుంటే 2006-07 అప్పుడు ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్ళి, గరం గరం బేలిపూరి అని చెప్పి సాంగ్ నానకరామ కూడా నడుస్తుంది. అప్పుడు లారెన్స్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేస్తున్నారు. నేను మా అమ్మ నా ఫ్రెండ్ ముగ్గురం నడుచుకుంటూ పోతాను. లారెన్స్ మాస్టర్ గారు నన్ను చూసి పిలిచాడు. పిలిచిన తర్వాత ఏ బాబు ఇటు రామ్మా అన్నాడు. పిలిస్తే వెళ్ళిన తర్వాత నువ్వు డాన్సర్ కదా, మీది ఖమ్మం కదా అన్నాడు. అవును మాస్టర్ అంటే నా విజిటింగ్ కార్డు ఇస్తున్నాను, నువ్వు అర్జెంట్గా నా స్టూడియో కాడికి రా అంటే వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, మాస్టర్ గారు పిలిచారు. అప్పుడు కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు లారెన్స్ మాస్టర్. ఇక్కడే చేస్తుంటే నువ్వు ఏమైనా చేయగలవు నాన్న అంటే పోయినా నేను కూడా సేమ్ ఆయన చేసిన తర్వాత ఓ సూపర్ బాగా చేస్తున్నావు, నీకు ఏం కావాలని అడిగితే నాకు తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ కార్డు కావాలి సార్ అన్న. సరే నీ కార్డు కావాలి అన్న. అప్పుడు ఆయన దగ్గర పనిచేసే ఒక పిఏ పేరు వచ్చి ఘన్ శ్యామ్ అనమాట. పిలిచి ఇతనికి కార్డు కావాలి, నేను దీనికి 50,000 ఇస్తాను, నేను కార్డు ఇస్తాను అని చెప్పి రాసి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే రామ్మా నేను తీసుకుపోతా అని చెప్పిన తర్వాత నేను నా ఫ్రెండ్ రాంబాబు అనమాట
ఇద్దరం కలిసి మార్నింగ్ వెళ్ళిన తర్వాత అప్పుడు లారెన్స్ మాస్టర్ గారికి మాస్ సినిమా డైరెక్షన్ ఓకే అయింది. ఓకే అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి నేను వాళ్ళని అడిగితే ఎవరు కూడా మాస్టర్ లేడు అంటున్నాను. ఆల్రెడీ 50,000 ఇచ్చేశాడు, కార్డు ఇచ్చేసాడు ఇవ్వమని చెప్పి. 50,000 కట్టిన తర్వాత లారెన్స్ మాస్టర్ గారు లేరు, ఇక దొరకట్లే. ఎప్పుడు పోయినా లేరు అంటున్నారు, కలవట్లే. ఈ ఘనశ్యామ్ని అడిగితే ఘనశ్యామ్ అంటే నాకు తెలియదు అంటున్నాడు. ఆయన పక్కన పిఏ మల్లేష్, ఆయన అడిగితే నాకు తెలియదు అన్నాడు. ఇక నేను పట్టించుకోలే. ఇక నేను అప్పుడు ఏం చేశా, గుండు హనుమంతరావు గారి దయ వల్ల, గుండు హనుమంతరావు గారు, నేను మంజునాథ సాంగ్ చేసేవాడు అనమాట. శ్రీ మంజునాథ సాంగ్ చేసేవాడిని, ఆయనతో పాటు షోలు చేసేవాడిని. అక్క బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, ఆలి వీళ్ళంతా షోలలో పరిచయం అనమాట. ఎక్కడికి పోయినా ఇక లారెన్స్ మాస్టర్ గారు దొరకట్లే, ఈ కార్డు ఎవరు ఇస్తున్నదో చెప్పి ట్రై చేసినా దొరకట్లే. ఎప్పుడు తెలుగు యూనియన్కి పోయినా నువ్వు హైట్ ప్రాబ్లం అంటున్నారు. శేఖర్ మాస్టర్ ఏ హైట్ అండి, గణేష్ మాస్టర్ ఏ హైట్. ఆయన దగ్గర ఇప్పుడు రీసెంట్గా 2003లో ఆర్య సినిమా ఫీల్ మై లవ్ సాంగ్ చేశాడు. నిక్సన్ మాస్టర్ ఏ హైట్. కావాలని నేను నేను డాన్సర్ కార్డు కోసం ఎంత ట్రై చేసినా కార్డు